ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ ఈ 15-20 సంవత్సరాలలో అసలు జీవితం అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి అన్నీ మర్చిపోయారు కదా. బాధ అనిపిస్తుంటుంది తర్వాత బాధ, పెద్ద బాధ, అది పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు కదా. అందరినీ గుర్తుపెట్టుకునే పని చేయాలి. అన్నీ మర్చిపోయి పని చేస్తే చేదేది కదా. జీవితం చక్కగా మర్యాదగా ఇల్లు సాగేది. బట్ నేను ఇదే నాకంతా అని మొత్తం లైఫ్ అంతా నేను సచ్చేది కూడా ఇక్కడే అనుకున్నాను. బట్ అది అలాగే ఉల్టా అయిపోయింది. అది కాదు అనేది నాకు తెలిసి వచ్చింది. తర్వాత ఏం కోల్పోయారు దానివల్ల నేను కొంచెం అవతల వాళ్ళలాగా థింక్ చేసి ఉండొచ్చు కొన్ని విషయాలు, అన్ని విషయాలు అది థింక్ చేయలేకపోయినాను. ఏమంటారు, పసిపిల్లతనం లాగా కొన్ని ఉన్నాయి నాలో. నమ్మడం, మోసపోవడం, ఇచ్చేయడం, పోగొట్టుకోవడం. డబ్బు కానీ ఎవరే అడిగితే ఇచ్చేసేదాన్ని. ఉంది కదా, ఇద్దాంలే, వాళ్ళకి అవసరం ఉంటుంది కదా. మళ్ళీ వాళ్ళు ఇచ్చిందే లేదు నాకు. అలా జరిగాయి కొన్ని. పెద్ద పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లేనా వీళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా? ఎవరు? తెలిసిన వాళ్ళ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళేనా? హీరోలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, పెద్ద నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ సర్కిల్ అంటే తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ కూడా సంథింగ్ అలాగుండేది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నా కొలీగ్స్ బాగాలేరంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఓకే, నా వాళ్ళు, అది డాన్సర్ కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, ఎవరే కొంచెం ఇదిగా ఉన్నారంటే నేను, నా వల్ల అయింది. ఇంకొకటి నేను ఇక్కడ చెప్పుకోవాలి, నేను ఏంటిది లక్షలంతా సంపాదించలేదు. పాటకి 1,00,000 నో. నా హిట్ సినిమాలకంతా ఒక్క సాంగ్కి 2,500 పైన నేను తీసుకోలేదు. ఏంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నిటికీ మీరు నన్ను కోట్లు నేను వేలల్లో సంపాదించిందే. నేను కొన్న ప్రాపర్టీలు అప్పుడు వేలే కదా, అప్పులు చేసుకుని కొంచెం అలా తీసాను. వేలే కదా, అక్కడ కాస్ట్ కూడా వేలే కదా. బట్ నాకు పేమెంట్ అంత లేదు. రాను తర్వాత 10-15 నాకు వేరే మాస్టర్స్లో చెప్పారు, నేను అప్పుడు వాంగరింగ ఎందుకు మీరు అలా తీసుకుంటారు, మీ పేరు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు, ఆవిడ అంత పని చేస్తుంది, ఇంతే తీసుకోండి, ఇస్తున్నాం మేము అని అలా చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంట్రా అందరూ నాకెవరు బయట విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు. కానీ చెన్నైలో సపోర్ట్ లేదు. టీ నగర్ లో 6-7 గ్రౌండ్లలో మీ ఇల్లు ఉండేదంట, నిజం? అది 6-7 గ్రౌండ్ కదా, ఒక గ్రౌండ్ అలాగుంటుంది. 6-7 ఇళ్ళు కట్టాను, అమ్మాను. 6-7 ఇల్లు కమిటీ అదే ఏరియాలో? అదే ఏరియా కాదు, వలసరవాకం, ఇంకా నెల్లూరులో కూడా ఒక ఇల్లు. నెల్లూరు 7 ఇల్లు అమ్ముకున్నారు. 7 ఇళ్ళు స్థలం, 1-2 స్థలాలు. అవన్నీ అప్పట్లో 10,000, 15,000, 20,000 అలాగొచ్చినవి. అవి కూడా నేను ఇన్స్టాల్మెంట్లో అలా కట్టి, నాకు నా పేమెంటే చాలా తక్కువ అండి. నేను అప్పుడు యూనియన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక టైమింగ్ అంటూ వచ్చింది, ఇంత టైంకి ఇంత, ఈ సాంగ్కి ఇంతే, మినిమం 25,000, 30,000 ఒక పాటకి ఏదో ఒకటి వచ్చింది యూనియన్స్లో అంతాను. అన్ని యూనియన్స్లో వచ్చాయి కదా. ఇప్పుడు జస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి అది స్టార్ట్ అయింది అనుకుంటాను. మీ సైడ్ అంతా అప్పుడు టీ నగర్లో ఉన్నప్పుడు గ్రౌండ్ అంతా 1,000-2,000 కదా, 10,000 టాప్. అంటే టీ నగర్ టాప్. అది వలసరవాకం, వడపల్లి ఈ సైడే తక్కువ. టీ నగర్ లేదు. టీ నగర్ ఇలాగా మనకి. కానీ ఓకే, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ సంపాదించుకున్నాను, మంచి లైఫ్, చాలా అంటే ఆస్తులు, మంచి ఆస్తులు ఉన్నాయి. కానీ ట్రై చేశాను, ఫినిష్ చేయలేక. కానీ తెలియక మోసపోయి వేరే వాళ్ళకి తీసుకొని మార్చి సంతకాలు పెట్టించుకొని మొత్తం ప్రాపర్టీస్ మార్చేసి రాపిచ్చేసుకున్నారా? లేకపోతే మీకు తెలిసే నా వాళ్ళే అయితే అయింది, పోతే పోయింది, ఇచ్చేద్దామని ఇచ్చేసారు? అసలు ఏం జరిగింది మీ జీవితంలో? ఇచ్చేద్దామని ఇచ్చేసాను. కొన్ని విషయాలు అలా జరిగాయి. అవునా? అవును. అయితే పోతే పోనీ పర్వాలేదు, సంపాదించుకోండి. నాకు ఇలాగ అవుతుందని తెలియదు కదా. సెకండ్ హాఫ్ పిక్చర్ ఇలాగ ఉంటుందని తెలీదు. అందుకని మళ్ళా పని చేస్తాను. మళ్ళీ ఏదో పోతే పోయిందని ఇచ్చేసినప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చేసారు? అలాగంత లెక్కలేదండి, లెక్కలేదు. దానికని ఎక్కువగా కూడా నా దగ్గర లేదు కదండి, చాలా తక్కువ. అప్పుడు అమ్మింది కూడా నేను 1-2 ప్రాపర్టీస్ అమ్ముకున్నాను. అవి కూడా తక్కువలోనే. 7 ఇల్లు అమ్మేశారు కదా, 7 ఇల్లు పైన అమ్మేశారు కదా. పోతే పోయిందని ఇచ్చేసారా? దాంట్లో కొంత లాగేసుకున్నారు? అసలుకి పోతే పోయిందని వదిలేసాను.
అలాగే అనుకోవాలి. డబ్బు కోసం ఎక్కువ గొడవ పడుతుంటే చికాకేసి సరే ఇచ్చేసాము మర్చిపోదాం అంతే. ఏముంది మీ దగ్గర, మీ చేతిలో అంతా ఇచ్చేసిన తర్వాత వీళ్ళతో గొడవ ఎందుకు? చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇంకేమున్నాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చారా? కానీ ఎప్పుడు వాళ్ళకి బాధ అనిపించలేదా, మా కోసం ఇంత చేసింది? ఎవరికి తీసుకున్న వాళ్ళక అనిపించదు, అలాంటి వాళ్ళకి అనిపించదు కదా. ఇండస్ట్రీకి ఇంత చేశారు, కొత్త కొత్త డ్యాన్సులు, కొత్త కొత్త స్టెప్పులు, కొత్త కొత్త హీరోస్తో కూడా వేయించి స్టార్ హీరోలను చేసిన ఘనత ఉంది. ఒక్కళ్ళు కూడా తారా మాస్టర్కి ఇలా అయింది జీవితంలో, తారా మాస్టర్ మీకు మేమున్నాం, ఏదైనా కానీ మీ వెంట నిలబడతాం, మీరు ఇబ్బంది పడొద్దు, మా సొంత ఒక ఇంటి ఆడపిల్లలాగా చూసుకుంటాం అన్న హీరోస్ డైరెక్టర్స్ ఎవరు లేరా మాస్టర్? నిజంగా చెప్పండి. నో వన్ ఈస్ దేర్. ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఒకవేళ నాకు చేస్తే ఆయన చేయాలి, అలాగే ఎవరన్నా చేయాలి. చిరంజీవి గారు చేశారు కదా కొంత. మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే చేస్తారు, ఉంది ఆయనకి మంచి మనసు. నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. మీకు అభ్యంతరం లేదంటే నేను క్లిప్పింగ్ కూడా మీది, అంటే మీరు బాధపడుతూ మాట్లాడారు అక్కడ ఒకసారి. 1964లో మన చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్ గారు సుందరం గారితో పరిచయం అయింది. అప్పుడు ఆయన అసిస్టెంట్, నేను గ్రూప్లో ఉన్నాను. సో అప్పుడు ఆయనకి నేనంటే ఇష్టమై ఆయన పెళ్లి చేసుకోవాలని అడగడం, ఇంటికి వచ్చి అదన్నీ జరిగాయి. 1 by 1. తర్వాత ఆయన మాస్టర్ అయినారు. మాస్టర్ అయినాక ఆయనతో కూడా నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. చాలా మూవీస్, తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ చేశాను. తర్వాత ఇంట్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంట్లో అది మ్యారేజ్ అంటూ అయినాక బాబు పుట్టాడు. దాని తర్వాత స్లోగా ఆయన కొంచెం రావడం తగ్గించారు. రాను టోటల్గానే బ్లాక్ అయిపోయింది వర్క్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది నా డ్రాపింగ్ ఎందుకు చెప్పానంటే, నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ, నా గురించి కానే కాదు, నా బిడ్డకి న్యాయం కావాలి. ఇప్పుడు ఈ మ్యాటర్ మాస్టర్ గారి ఇంట్లో, సుందరం మాస్టర్ గారి ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, ఆ కాలం నుంచే తెలిసిన మ్యాటర్ ఇది. ఆ కాలపు ఆర్టిస్టులు, ఆ కాలపు టెక్నీషియన్లు, ఆ కాలపు ఇప్పుడు సీఎం గుండె వాళ్ళకు కూడా తెలిసిన మ్యాటర్ ఇది. నేనే కొత్తగా బయట పెట్టలే. కాకపోతే పబ్లిక్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది. కానీ అప్పటి నుంచి అందరికీ తెలుసు, ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి తెలుసు, నా సుందరం గారు బిడ్డ ఈడు అనేది అందరికీ తెలుసు. ఆయనకి తెలియలే, ఆయన మర్చిపోయినారు అంతే. పండ్లున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు జీవితంలో ఎప్పుడు ఇదే జరుగుతున్నప్పుడు మాస్టర్ బయటకు వచ్చి ఫైట్ చేయాలి, లేకపోతే పిల్లల కోసం నిలబడాలి, ఇవన్నీ ఆలోచించలేదు మీరు అసలుకి? అంటే ఇప్పుడు మీరు పోతే పోయిందని ఇచ్చేసాను అన్నారు కదా, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. అన్నిటికీ సమాధానం ఉంది కదా అందులో. ఇంత జరుగుతున్నా ఫైనాన్షియల్ గా ఇప్పటికీ బాధపడుతున్నా కానీ ఎందుకు ఎవ్వరు కూడా ముందుకొచ్చి వాళ్ళకి చేయాలనిపించడం లేదు, ఎవరికి కూడా చేయడం లేదు, వదిలేయాలి. మీరు ఫైట్ చేయట్లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, అంతే కదా? అంతే అదే అనుకోవాలి. మొత్తం చెన్నైలోనే ఉంటున్నారు. ఓకే.